वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गंगणपतये नमो नमः। ओम गंगणपतये नमो नमः। ओम गंगणपतये नमो नमः। आं नमः शिवाय। आं नमः शिवाय। आं नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా। నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జీఎల్ఎన్ శాస్త్రి గారికి నా నమస్సుమాంజలి। యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమావ వైష్ణవి విష్ణు రూపిణి। ఎప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, నేను ఇది సృష్టి చేస్తాను అని మీకు చాలా చేయాలనిపించచ్చు। కొత్తది ఇది కొంటా, ఈ చీర కొత్తది కొంటా, లేకపోతే ఇది కొత్తది ఇంట్లో తీసుకొస్తాను। కొనడము, సృష్టి చేయడం, కొత్తది తీసుకురావడం ఏది పెద్ద విషయం కాదు, కానీ దాన్ని మెయింటైన్ చేయడం స్థితికర్త విష్ణు పని ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది తెలుసా। నేను చెప్పాను చూడండి, ఇప్పుడు మనం ఇంట్లో అంతా విష్ణు పనే కదా చేసేది, ఆడవాళ్ళంతా మెయింటెనెన్స్ కదా, అందుకే మనల్ని శక్తి స్వరూపాలు అంటారు। మనమే విష్ణువు కదా, ఇంటినంతా మెయింటైన్ చేసేది మనమే కదా। నేను ఇప్పుడు ఒక రోజు చెత్తపుట్ట బయట పెట్టలేదు అనుకో ఏమవుతుంది, నేను 2-3 రోజులు బయటకు వెళ్తే నా చెత్తపుట్ట నా ఇంట్లోనే కూర్చుంటుంది, బయట రాదు। అది నేను నా ఇంటికి శక్తినే కదా। సో మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్। డబ్బు వస్తుంది కాదు, ఆ డబ్బును ఎట్లా వాడుతున్నావు అనేది కూడా ఇంపార్టెంట్, అర్థమైందా? అందుకే భారతదేశంలో ఇడాపింగళ అంటే భార్యాభర్తకు అది ఇచ్చారు। ఏంటంటే భర్త సృష్టిస్తాడు, అంటే డబ్బులు తీసుకొస్తాడు, ఆ తీసుకొచ్చిన దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత వాడాలి అని దాన్ని మెయింటెనెన్స్ బుక్ లాగా చేసేది ఆడది। కాబట్టి ఆమెని ఆ శక్తి అన్నారు, గృహిణి అన్నారు, ఆమెనే ఆడ రూపంలో ఉన్న విష్ణువు కదా, వైష్ణవి విష్ణు రూపిణి। ఇప్పుడు అమ్మవారు అదే చేస్తుంది, అదే పని, వైష్ణవి విష్ణు రూపిణి అంటే స్థితికార। అదే ఎలా చేస్తుందో చూద్దాం। ఈరోజు నామాలు 901 100 నామాల దగ్గరకు వస్తున్నాం। అమ్మ మాత్రం నామాల దగ్గరకు వచ్చే కొద్దీ మనల్ని బాగా పిండుతోందని నాకు అర్థమవుతోంది। అయినా ఉండండి, ఎందుకంటే దీని తర్వాత రిజల్ట్ బాగుంటుంది। అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి। అయోని, యోని అంటే ఏంటి? మనకి యోని ఉంది కదా, యోని అంటే ఏంటి? జన్మస్థానం, కారణస్థానం కదా, ఉత్పత్తి స్థానం ఎక్కడ ఉందో అమ్మ అయోని అంట। అమ్మకి ఉత్పత్తి స్థానం లేదు। ఇప్పుడు నేను ఎక్కడి నుండి వచ్చా? మా అమ్మ యోని నుంచి వచ్చా। మా అమ్మ ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళమ్మ 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 అలా వేసుకుంటూ పోదాం, ఒక దగ్గర వస్తుంది। నేను ఎక్కడి నుండి వచ్చాను అని ఎవరో వాళ్ళు ప్రశ్న అడిగితే వెనక ఎవరు ఉండరు, అంటే అప్పుడు ఆమె ఏంటి? స్వయంభూ, అంటే స్వయం ప్రకాశం। సూర్యుడు ఎలా అయితే స్వయం ప్రకాశమో ఇప్పుడు మీరందరూ వెలుగు ఎలా వస్తుంది అంటే ఇలా ఇలా వస్తుంది, దీపం వస్తుంది, దీపంకి ఎలా అన్ని అంతా సూర్యుడు వైపు వెనక్కి తిరిగారు। ఇప్పుడు సూర్యుడు ఎవరు వెనక్కి తిరుగుతాడు? లేడు, ఆయన స్వయం ప్రకాశుడు, ఆయననే సెల్ఫ్ ఇల్యూమినేటింగ్, ఆయననే సోర్స్। అలాగే అమ్మ కూడా ఆమెకు అవసరం లేదు రావడానికి, అదెట్లా? ఆమె కూడా ఎక్కడి నుంచో రావాలి కదా కదా, ఆమె అంతటా వ్యాపించింది। ఆమెను ఒక దగ్గర ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఒక చిన్న స్థానంలో ఎందుకు ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు నాకు బంగారం ఉంది, ఇప్పుడు నగ ఉంది, ఒక నగ ఉంది నా దగ్గర, అందులో బంగారం ఎక్కడుంది? అంతా ఉంది కదా, పోనీ నేను ఒక దగ్గర దాన్ని పూర్తి చేసేసాను। అలా అంతటా ఉన్న ఆమెని
నువ్వు ఇక్కడ ఉన్నావని ఎట్లా చెప్పగలవు? అయోని అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అయోని, చాలా రూపాల్లో ఉన్నది ఆమెనే. ఆమె ఎలాంటిదంటే ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఎందుకు? నెక్స్ట్ నామం అదే, యోని నిలయ. అయోని అంట, ఆమె అయోని, ఆమెకి యోని లేదు, ఆమెకి జన్మస్థానం లేదు, కానీ ఆమె యోని నిలయ. యోనిలో ఆమె నిలయం. నీ అంటే సంపూర్ణంగా, లయ అంటే లీనం చేసుకుంటుంది, లోపలికి లాగేసుకుంటుంది. అమ్మ మనము బతుకున్నప్పుడు మీరు బతుకున్నారా అని ఎట్లా తెలుస్తుంది? మనకి ఏదో చైతన్యం ఉంది, తిరుగుతోంది కదా, అంటే ప్రకాశం ఉంది, తిరుగుతోంది, వెలుగుంది. అదే దశమహావిద్యల్లో తార అన్నమాట తిరిగేది. ఎప్పుడైతే మనం కాలం చేస్తామో చనిపోతామో ఆ తార అనే ఖాళీ అవుతుంది, అంటే కాలానికి అతీతం అయిపోతుంది అన్నమాట. అలా రూపం మారుతుంది, పేరు మారుతుంది, కానీ ఉన్నది ఆ తల్లే. అది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అక్కడ మరి యోనియా, సరే మనకు యోని అంటే మన యోని నుంచి సరే పిల్లలు పుడుతున్నారు మనకు అర్థమవుతుంది. మరి అమ్మ ఇంకొక యోని ఉంది, పెద్ద యోని. ఏంటది? ప్రకృతి. ఈరోజు ఏం చేస్తుందో ప్రకృతి? చల్లగా ఉండాలని వర్షం ఈ మధ్య అయితే ఎంత ఆమెకి ఏం ఆనందం వేస్తుందో ఏమో. వర్షం పడుతూనే ఉంది, కురుస్తూనే ఉంది, ఆమె మాత్రం ఆగట్లేదు. ఎంత ఆనందం వస్తుందో అమ్మకి. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకటి చూసారు కదా, మధ్యలో ఉంది. ఇది మన శ్రీచక్రంలో మధ్యలో ఉంటుంది బిందు స్థానం. బిందులో ఉన్నది అయోని, బిందు అయోని. ఇప్పుడు బిందువు ఏమైంది? విస్తరించింది. బిందువు ఇక్కడున్న బిందువు ఇక్కడో బిందువు అయింది, ఇక్కడ ఒక బిందువు అయింది, ఇక్కడో బిందువు అయింది. ఆ మూడు బిందువుల్ని మనం కలుపుతున్నాం కాబట్టి త్రికోణం అయింది. ఏదైనా బిందువు నుంచే స్టార్ట్ అవుతుంది, ఏదైనా బిందువు నుంచే. కానీ ఈ బిందువుని ఏం చేసాం? ఇక్కడ నుంచి ఒక బిందువు ఇక్కడ వచ్చింది, ఒకటి ఇక్కడ వచ్చింది, ఒకటి ఇక్కడ వచ్చింది. దీన్ని కలిపాం కాబట్టి ట్రయాంగిల్ అయింది, త్రికోణం అయింది. ఆ త్రికోణమే ఏంటి? ఈ ప్రకృతి, ఈ సృష్టి. త్రికోణమా అంటే మూడు బిందువులు. ఏంటా మూడు బిందువులు? మనిషి అన్నాక పుట్టామంటేనే మనకు మూడు అవస్థలు, మూడు ఉంటాయి. అన్ని ఏంటవి? మూడు గుణాలు: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. మళ్ళీ మూడు కాలాలు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా, భూత భవిష్యత్ వర్తమాన కాలం. మూడు అవస్థలు ఉంటాయి. ఏంటది? జాగృత్, స్వప్న, సుషుప్తి. మళ్ళీ మూడు లోకాలు ఉంటాయి, భూర్భువ స్వ. అంటే అన్ని మూడు చేసి మూడులాగా అయ్యిందనమాట. ఈ మూడిట్లో ఉన్నది ఈమెనే. నువ్వు ఇక్కడైనా ఉండు, ఉన్నది నేనే అంటది, ఇక్కడైనా ఉండు నేనే అంటది, ఇక్కడైనా నేనే. కానీ అర్థమైందా? ఆ యోని ఆమెనే, యోని నిలయాలో కూడా ఉన్నది ఆమెనే. అంటే ఒకటే ఏంటంటే ఉన్న అఘోర ఘోర, రాత్రి ఆమె, పగలు ఆమె. మంచిలో ఉన్నది ఆమె, చెడులో ఉన్నది ఆమె. ఏమీ లేదు అని ఏదైతే అంటున్నావో ఆ ఏమీ లేనిలో ఉన్నది ఆమె. అంతటా ఉంది అని ఏమైతే అంటున్నావో అంతటలో ఉన్నది ఆమెని. పేర్లు వింటే క్లాస్ విని ఇంటికి వెళ్ళిపోయినాం అనిపిస్తుంది, కానీ రోజు ఒక నామం పట్టైనా అమ్మ దీని అర్థం నాకు ఇంకొంచెం చెప్తావా అని ఒక్కసారి ఆమెని, ఎక్కడ దేవుడి ముందు పట్టం ముందు కూడా కాదు, ఒక్కసారి మనసులో అనుకోండి. ఆ మనసు వెళ్ళి బుద్ధికి వెళ్ళి చెప్తుంది. ఆ తర్వాత ఆమెకు మీరు నిజంగా కావాలంటే మీకు విడమర్చి చెప్తుంది. నేను ఈ నామాలు మొత్తం అయిపోయినా కూడా, అంటే మీకు గనక అది ఉంటే కదా మీ వరకు మీకు అది విడమర్చి, అమ్మ నేను ఎట్లా చెప్తున్నాను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నామం దగ్గర కదా ఆగిపోతాను, అబ్బా ఎక్కడ ఎలా ముందుకి అని. ఆ తర్వాత ఏం చేస్తుందో ఏమో తెలీదు. ఒక్కసారికే ఎవడో రూమ్ తాళాలు, ఇంటి తాళాలు మర్చిపోయినోడు, తాళాలు పోగొట్టుకున్నోడు ఇంటి బయట కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటే సడన్గా వచ్చి ఎవడో తాళం చెవిచ్చాడు అనమాట. ఇదిగో అమ్మ అనగానే తీసేసరికి ఇంట్లో ఉన్నవన్నీ ఇప్పుడు బాగా అనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతున్నాను, పొయ్యి వెలిగించుకున్నా, పని చేసుకున్నా, అంటే సోఫా మీద కూర్చున్నా, అంటే అన్నీ ఏమయ్యాయి? ఇంతకుముందు వరకు ఇంటి బయట ఉండి తాళం వేసి ఉంది, తాళం చెవి దొరక్క ఏమైపోయాను? ఇల్లు లేని దాన్ని అయిపోయాను. ఇల్లు ఉంది నాకు, కానీ ఇల్లు లేని దాన్ని అయిపోయాను. ఎవరో వచ్చి అమ్మాయి నువ్వు పోగొట్టుకున్నట్టున్నావు అమ్మ, ఇదిగో తాళం చెవి ఒక్కసారి ఇయ్యగానే, అది ఇలా తీయగానే ఇప్పుడు ఇల్లంతా ఎవరిదైపోయింది? నాదైపోయింది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద నేను అనుభవించగలుగుతున్న హక్కు నా ఇల్లే, సరే అన్నిట్లో అని. అలాగే అమ్మ ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే మూసేస్తుంది, తలుపు మూసేసి ఏం చేయాలబ్బా అని ఒక దగ్గర పెడుతుంది.
మళ్ళీ చూస్తుంది నీకు తపన బాగుందా, అంతే కదా. ఇప్పుడు తాళం చెవి పోయింది అయి నిజంగానే తాళం చెవి వేసేసారు. ఏం మేడం అట్లా వేసినారు, తాళం చెవి అంటే వేసినారు. నాకైనా ఇవ్వండి, నేనైనా వెళ్తాను. నా ఇల్లు అనుకుంటా, నాకు 2 ఇల్లు ఉన్నాయి. సరే భలే టైంకి ఇసిరేసారు మేడం అసలు. ఇట్స్ రియలీ గ్రేట్. సరే కొంచెం ముందు వెనకైనా అంత కరెక్ట్గా తాళం చేయాలంటే ఇసిరేస్తారు ఏంటి మేడం, మీకు అర్థమైంది అసలు. అది టైమింగ్ అంటే అమ్మవారు. అది నువ్వు ఇటు ఇసిరేయాల్సింది కదా, అటు ఇసిరేసారు. సరే ఆ ఇంటి వాళ్ళ హక్కు ఉంది. ఇంతకేం చెప్తున్నా, మీరు మరి ప్రతిసారి ఆకాశం ఎలా ఉందంటే నల్లగా ఏదో తెల్లగా ఉందో ఏదో అన్నట్టు ఏం మాట్లాడుతుంటే తాళం చేయాలంటారు. ఏం చెప్తున్నా, ఏం చెప్పాలనుకున్నా. సో ఒక్కొక్కసారి ఆపుతుంది. కానీ ఇప్పుడు మీరు తాళం చేయి పోయిందన్నా ఒక 10 మందినైనా అడగాలి కదా, చూసావా నా తాళం చేయి పోగొట్టున్నా, చూసావా అంటే నువ్వు ఒక తాపత్రయం చూయించు, నాకు ఇది కావాలి, నాకు తెలుసుకోవాలని ఉంది అని ఒక తాపత్రయం నువ్వు చూయిస్తే నేను నీ దగ్గరకు వస్తాను. నీకు ఏ తాపత్రయం లేకుండా అమ్మా నీకు ఇవ్వాలి ఉన్నప్పుడు ఇవ్వు, ఇలా కూర్చున్నావు ఆమె కూడా చిల్లు బావస అంటుంది, నువ్వు చిల్లైతే నేను కూడా చిల్లు అంటుంది. సో నువ్వు ఒకటి చూయించు, నేను కావాలనే తపన నీకు అనిపిస్తే, నీకు ఉంటే నేను కూడా నీ దగ్గరకు వస్తాను. అప్పుడు దానిలో ఒక ప్రేమ, అనుభూతి ఉంటుంది, ఆస్వాదం ఉంటుంది. లేకపోతే ఏదో వండి పడేసాను నువ్వు తిని వెళ్ళిపో అన్నట్టు ఉంటుంది. ఫస్ట్లో బాగా వండుతారు కదా పెళ్ళైన కొత్తలో, ఎంత బాగా వండుతారు. 3 పూటలు కాదు 5 పూటలు కూడా వండుతారు అనుకుంటా. టీ కూడా ఎంత ప్రేమగా చేస్తారు, ప్రేమగా. అంటే అందులో చక్కెర సరిపోయిందా లేదా టేస్ట్ కూడా చేస్తారేమో కదా, భగవంతుడికి పెట్టట్లేదు, నువ్వు భర్తకే కాబట్టి ఇలా చూసి ఈయన కొంచెం తక్కువ అయినట్టుందని కొంచెం వేసి మళ్ళీ ఆయన తాగేంత వరకు అక్కడే కూర్చొని, అంటే మధ్యలో ఎక్కడైనా బాగుంది అని అంటాడేమో అని చూసుకుంటూ కదా. అప్పుడు ఇప్పుడు ఎన్ని పనిలో ఉంటే ఊరికే టీ వేసేసి ఆగు, ఒక్కరోజు టీ తాగకపోతే నీకు నడవదా అని ఆయనకు అలవాటు అయిపోయింది. మాటలు పడినా పర్లేదు, టీ ఇవ్వు నా పని తాగుతా అంటాడు. అప్పుడు సంబంధం ఉండదు, ఈమె కేకలు పెట్టి టీ ఇస్తుందా, నవ్వుతూ ఇస్తుందా, మంచి మూడ్లో ఏదైనా పర్లే నువ్వు ఈ సాలు నేను తాగెళ్తాను అంటే అర్థమైందా. అంటే అమ్మని కూడా అడిగినప్పుడు ప్రేమతో అడగండి. ఏదో అడిగేసా నా పని అయిపోయింది ఇక నువ్వు ఇచ్చేది నీ పని అట్లా పెట్టకండి. ఆర్ద్రం చూపించండి, అప్పుడు వస్తుంది. లేకపోతే ఊరికేనే రాదు, ఊరికేనే రాదు. నేను చెప్తున్నా, ఈ నామాలు పట్టుకున్నప్పుడు అప్పటికి ఇప్పటికీ 2 సంవత్సరాలకి వస్తుందేమో ఆమె ఏం చేసింది అనేది. అందుకే నేను కూర్చుంటా, అందుకే అంటున్నా, ఇక్కడ ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వింటున్నారని పట్టించుకోకండి. మీరు మారాలనుకుంటే మీరు రండి అంతే, పక్క వాళ్ళతో పట్టించుకోండి. ఎందుకంటే మీ జీవితం మారిందనుకో, ఇంత బాగుండిందా, దీన్ని ఇన్ని రోజుల నుంచి నేను మిస్ అయ్యానా అని మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని చూసి 10 మంది మారేది ఉంటే మారుతారు. ఎప్పుడు పక్కవాడిని అన్ని చోట్ల తీసుకెళ్ళండి, కానీ దేవుడి దగ్గర భక్తి దగ్గరకు వచ్చినప్పుడు, గురువు దగ్గరకు వచ్చినప్పుడు ముందు మీ ప్రయాణం మీరు ఒంటరిగానే సాగించండి. మీతో పాటు తర్వాత 10 మంది తర్వాత కలుస్తారు, కానీ ముందు మీ ప్రయాణం మాత్రం ఒంటరిగానే ఉంటుంది. సో ఆమె అంట మరి ఎలా తెలుసుకోవాలి, ఈ శుద్ధ పరతత్వం ఉంది కదా, ఈ ఉన్న ఒక్క ఆమెనే ఇలా వ్యాప్తి చెందిందంట. అలా ఎలా వ్యాప్తి చెందింది అంటే, ఇప్పుడు ఒకటే ఒక దీపం పెట్టాము, దీపం వెలిగించాము, దీపం ఒకటే ఉంది. అదే దీపం దగ్గర మీరు ఇంకెన్నో దీపాలు వెలిగించో, ఇంకో 1000 దీపాలు ఆ ఒక్క దీపం వెలుగు కాంతితో వెలిగించు. అంటే ఏమైంది, ఆ ఒక్క దీపమే ఇప్పుడు ఇన్ని దీపాలకి కాంతి వ్యాపించిందా లేదా. అలాగే అలా ఒక్క ఉన్న అమ్మనే, బిందు రూపంలో ఉన్న అమ్మనే మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించింది. చరాచర జగన్నాథ, కదిలే దాంట్లో ఆమెనే ఉంది, కదలని దాంట్లో ఆమెనే ఉంది, పంచభూతాల్లో ఆమెనే ఉంది, అన్నిటా ఉన్నది ఆమెనే, నీలో ఉన్నది ఆమెనే, నాలో ఉన్నది ఆమెనే ఉంది. మనం ఒక దీపంతో ఎన్ని దీపాలు పెట్టగలిగినప్పుడు ఆమె సొంతంగా వెలిగే దీపంతో ఎన్ని దీపాలు పెట్టలేదు అమ్మా. బిగ్ బ్యాంగ్ థియరీ వస్తున్నా మనకి. కూటస్థ అమ్మ ఎలా ఉందో చూడండి, వ్యాప్తి చెంది ఉందన్న. వైష్ణవి విష్ణు రూపిణి, అవే రూపాలు. ఎలా ఉంది, అయోని యోని నిలయ, అలా ఒక రూపంలో ఉంది. ఇప్పుడు ఇంకోటి కూటస్థ కుల రూపిణి. కూటం అంటే ఏంటమ్మా, కూటం అంటే చెక్కు చెదరకుండా ఉండేదంట, చెక్కు చెదరకుండా ఉండేది, ఇనుపగా దాగల్లాగా. స్థ అంటే చక్కగా ఉంది, మంచిగా కూర్చొని ఉంది, చెక్కు చెదరకుండా. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నేనున్నాను. ఏంటి మేడం మరీ సన్నగా అయిపోతున్నారు ఈ మధ్య. అవునా, సరే. ఏంటి మేడం ఈ మధ్య కొంచెం
లావు ఎక్కినట్టున్నారు. అంటే నా ఆకారం మారుతుంది. ఒకరోజు సన్నగా అవుతున్నా, ఒకటి లావు అవుతున్నా. ఈరోజు నన్ను ఒకళ్ళు డాక్టర్ అన్నారు, ఇంకొకళ్ళు పేరు పెట్టి పిలుస్తారు, ఇంకొకళ్ళు ఆమె నా అమ్మవారి నామాలు చెప్పుకుంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరుతో అంటే ఎవరు నాకు ఏ పేరుతో తెలిస్తే వాడికి ఎట్లా కనిపిస్తే నామరూపం మారిపోయింది. నా రూపం ఒకటికి నేను మంచిగా ఉన్నా అనిపిస్తుంది, ఒకటి ఆమెనా ఏదో సామంత ఏ లేదు తెల్లగానే ఉంది, ఏ లేదు ఏముంది రంగు కోసం తక్కువే ఉంది, రూపం ఇక మీ ఇష్టం పరిమాణం, ఇక సైజు ఎక్కువ ఉంది తక్కువ ఉంది, లావు ఉంది పొట్టిగా ఉంది పొడుగు ఉంది, మీరు ఏమైనా మాట్లాడుకోండి, ఇవన్నీ మారుతూనే ఉంటాయి. ఇంకోటి మామూలుగా ఈ సృష్టిలో మార్పులు చేర్పులు కూర్పులు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆమె మాత్రం అలాగే ఉంటుందంట, చెక్కు చెదరకుండా. అవునా, అదేంటి మేము ఒప్పుకోము. సరే, మీరు ఈ చోటు కొన్నారు కదా మేడం, మీ ఈ చోటు అంటే ఇది లే అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా ఓపెన్ ప్లాట్లు కొన్నారు కదా, ఓపెన్ ప్లాట్లు కొన్నారు. ప్లాట్ కొన్నప్పుడు ఏముంది అక్కడ? భూమి ఉంది. భూమి అంటే ఏంటి? చోటు ఉంది కదా. ఇప్పుడు ఆ చోటులో మీరు వెళ్ళి ఏం చేశారంటే గోడలు లేపారు. గోడలు లేపితే అదేమైంది? గదులు అయ్యాయి, ఉండడానికి పనికొచ్చేలా గదులు అయ్యాయి. సరేనా? చోటు ఉందా? ఇంకా చోటు ఉందా? చోటు ఉంది కదా. చోటు ఎక్కడికి పోలేదు, చోటు ఉంది, స్పేస్ ఉంది. దాంట్లో మీరు ఇప్పుడు గోడలు పెట్టి గదులు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ గోడలని అంతా ఏం చేశారు? కూలగొట్టారు. ఆ చోటు ఉందా? పోయిందా? గోడలు కూలగొట్టారు కదా, ఉంది. అంటే మీరు గోడలు కూలగట్టండి, మీరు గదులు చేయండి, అప్పుడు గదులు ఉంటాయి కానీ ఉంటాయి పోతాయి, కానీ చోటు మాత్రం అలాగే ఉంటుంది. సో మీ శరీరం కట్టారా ఉంటుంది, కూల్చారా పోతుంది, కానీ ఎప్పుడు ఉండేదేంటి? ఆత్మ. అలా అదే మాయ, మనలో మాయలాగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ ఉంటుంది. ప్రకృతిలో ఉండే మనం వస్తూ పోతూ ఉంటామేమో కానీ ప్రకృతి మాత్రం ఎప్పుడు అలాగే నడుస్తూ ఉంటుంది. దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఈ పార్క్ మెయింటైన్ చేయడం కాదు. ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళండి, జంగల్లోకి. అసలు జంగల్లో ఎవడు మెయింటైన్ చేస్తున్నాడమ్మా? ఎవడైనా ఉన్నాడా? ఎవరినైనా పెట్టినామా మనం వాచ్మెన్ లాగా? అరే ఎవరెవరిని తింటుందో ఈకో సిస్టమ్ అంటారు చూడండి. ఒక్కటి ఇంకో దాన్ని తింటుంది, పెద్దది చిన్నదాన్ని తింటుంది, చిన్నది ఇంకో దాన్ని తింటుంది. ఆకులు వస్తుంటాయి, ఆకులు ఎటుపోతున్నాయో తెలియదు. వర్షం పడుతుంది, వర్షము నీళ్ళు ఎవడైనా తీస్తున్నాడా? అన్నిటికీ ఆమె ఎట్లా అంటే న్యాచురల్ వాచ్మెన్స్ని పెట్టేసి అన్నీ మేనేజ్ చేస్తుంది. కొలనులు పెడుతుంది. ఇప్పుడు పెద్దది ఉందా, పులి ఏం చేస్తుంది? జింకని తింటుంది. జింక ఏం చేస్తుంది? ఇంకో దాన్ని తింటుంది, దానికన్నా చిన్న ప్రాణిని తింటుంది. అంటే ఎక్కడికక్కడ సాఫ్ చేయిస్తూనే ఉంటుంది. ఒక మనిషి పోతే మనం ఏం చేయాలి? మనం పట్టుకొని పోయి వాడిని ఏం చేయాలి? కాలబెట్టాలి. లేకపోతే ఆడి పక్కనే ఈరోజు కూర్చుంటామేమో, ఆడి పక్కనే ఉంటామేమో, కానీ వాడు ఇంకో గంటల్లో లేడనుకో ఆయన పక్కన కూర్చొని ఉంటామా? చేతిలో చేసుకొని అయిపోయా, వెళ్ళిపోవాలి, ఆడు వెళ్ళిపోవాలి, కట్టేసేయాలి, టపీ కట్టేయాలి. వాడు ఎంత ధనవంతుడైనా పోని, వాడికి ఎంత పెద్ద ఇల్లు అయినా ఉండని. కానీ మరి అదే జంగల్లో అరణ్యంలో ఎన్నో ప్రాణులు వస్తున్నాయి పోతున్నాయి. అక్కడ ఎవరు చేస్తున్నారు వాళ్ళకి అంత్యక్రియలు? వాళ్ళకి అన్నం ఎవరు పెడుతున్నారు? వాళ్ళకి నీళ్ళు ఎవరిస్తున్నారు? ఆమె చేయట్లేదా? ఆమె అట్లాగే ఉంది. అందులో వచ్చేపోయేటోళ్ళు పోతున్నారేమో. అది నేను కూడా ఇట్లా కూర్చోవాలి. వచ్చిపోయేటోళ్ళు వచ్చారు, ఆ వారం వినాలనుకునే వాళ్ళు వింటారు, వద్దనుకునేటోళ్ళు రా. నేను మాత్రం చెప్పాలి. అన్నం వండేటోడు, డ్రైవరు, బస్సు నడిపేటోడు, గుడి తాళం తీసేటోడు, పూజారి, మేమంతా ఎవరున్నా లేకపోయినా మేము మాత్రం వచ్చి మా పనులు చేసుకోవాలన్నమాట. ఆ అమ్మ ప్రకృతిలో గూఢంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలనుకుంటే అర్థమవుతుంది, లేదా పైపైన చూడాలనుకుంటే అందంగా ఉంది, అందంగా లేదు. కాశీని మీరు గూఢంగా చూస్తే అర్థమవుతుంది. లేకపోతే కాశీ బాగా నీట్గా, అబ్బా ఎంత డర్టీగా ఉందో, బా ఆ డర్టీనెస్లోనే ఒకడికి శివుడు కనిపించి తాండవం వేస్తున్నాడు, ఇంకొకటి డర్టీ కనిపించి అప్పటికప్పుడే ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వేం చూస్తావు అనేది అందులో గూఢంగా దాగి ఉంటుంది. కమలం ఎక్కడొచ్చింది? కమలం ఎక్కడొచ్చింది? బురదలోంచి వచ్చింది. నువ్వేం చూస్తావు? బురద చూస్తావా, కమలం చూస్తావు, నీ ఇష్టం. ఇంకో కూటం ఏంటి? అమ్మవారు 3 కూటాలుగా ఉంటుంది. గుర్తుందా అమ్మ? లలిత సహస్రనామం శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్టెతో భాగధారిణి. ఇలా 3 కూటాలుగా శరీరంలో, స్థూల శరీరంలో, మంత్ర రూపంలో పంచదశి మంత్రం, అక్కడ కూడా 3 కూటాలుగా ఉంటుంది. ఇది అమ్మవారిది. కూటస్థ అంటే మనకు మేరు ఉందా? మనకిప్పుడు ఉంది కదా, దాంట్లో పైన ఉండే స్థానం పైన ఉంటుంది కదా అమ్మ, మేరు పైన ఉండేది, అది కూడా కూటస్థ. ఇప్పుడు
ఇప్పుడు మనలో కూడా ఇంకో కూటం ఉంది, సమూహం ఉంది. అదేంటి? ఇప్పుడు మన శరీరం ఉంది. ఇప్పుడు మన శరీరంలో పంచేంద్రియాలు ఉంటాయి, మన అవయవాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, పంచప్రాణాలు, ఇవన్నీ ఒక కూటం, సమూహం. వీటన్నిటిలో కూడా ఎప్పుడు ఉండి పనిచేసే ఆమె ఆత్మ మాత్రం ఎప్పుడు స్థిరంగా కూర్చొని ఉంటుంది. అంటే ఈమె చూడండి, ఒకటి రిప్రొడక్షన్ అంటే వ్యవస్థ పనిచేసేలాగా అయోని యోని నిలయ, ఆ తర్వాత అందులో ఉండి ఊరికేనే కూర్చోవట్లేదు, మళ్ళీ సమూహాలు, అందులో కూడా మళ్ళీ ఆమెనే ఉంది, ఉండి కూడా అక్కడేం కూర్చోట్లేదు, నీకు కూడా నేను ఎవరో చెప్తా అని మళ్ళీ చెప్తోంది ఇలా. కుల రూపిణి, ఇక్కడ కులం అంటే ఏంటి? మళ్ళీ సమూహం. ఇప్పుడు మన కులం అంటే వేరైపోతుంది, నువ్వే కులం నేనే కులం, సచ్చిన తర్వాత అందరు బోధనే. కులం కులం రాసుకుంటే ఏమొస్తుందో తెలియదు. కులం అంటే కులం ఏదంటే కులం ఈజ్ బేసికలీ డివిజన్. ఎందుకు డివిజన్? పంక్తి భోజనం అంటారు కదా, పంక్తి భోజనం అంటాం. వరుసగా ఇక్కడ ఒక 10 వేస్తాం, అక్కడ 10 వేస్తాం. ఎందుకు? వండింది అందరికీ, 100 మందికి. కానీ నువ్వు పంక్తి భోజనం అని పెట్టలేదనుకో, ఇక్కడ ఒక 100 అక్కడ ఒక 100 ఇస్తా, ఇలా పెట్టలేదనుకో జనాలు మీద పడి చచ్చే ఎక్కువ ఉంది, తినడానికి వచ్చి చచ్చారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు పెట్టారు అంటే సక్రమంగా అందరికీ అన్నీ అందాలని. అంతేగాని నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు నన్ను, వీటి కోసం రాలేదు. నీకేముండాలి? అవతల వాడిని గౌరవించు, వాడిది వాడికి వదిలే, అంతేగాని నువ్వు ఈ పని ఆపేసే. ఎవరిది ఎవరికి వద్దు. ఆమె ఎక్కడ ఎవరిని ఎక్కడ ఎలా తొక్కాలో తెలుసు, ఎక్కడ ఎవరిని ఎలా లేపాలో తెలుసు. కానీ నువ్వు దాంట్లో నీ చేయి పెట్టావనుకో, ఆమె వాడిని లేపుతుందో తొక్కుతో తెలియదు, కానీ ముందు మనల్ని వేసుకుంటుంది. పోయి ఆమె ఏమంటారు, దృష్టిలో పడతాం. పడితే మంచికి పడతాం, చెడుకి ఎందుకు కదా. చేయకపోతే ఏం చేయకుండా పక్కన కూర్చుందాం. అంటే ఆమె కులం ఏంటంటే షట్చక్రాలు ఉన్నాయి కదా మన లోపల. మూలాధారం అంటే కింద తెలుసు కదా, అందరికి ఐడియా వచ్చేసిందా? మూలాధారం అంటే అక్కడ మూలంలో కూర్చుంటుంది అనమాట, మూలకందల. అక్కడ కూర్చొని కుండలిని జాగృతం అయితే కుండలిని శక్తి సుషుమ్న ఉంటుంది. ఈడా పింగళ సుషుమ్న గుర్తుందా? బంగారం నిద్ర వస్తుంది బంగారానికి, బాగుంది జోలపాటలాగా, పడుకో బంగారం. సుషుమ్న, ఆ సుషుమ్న నాడి నుంచి ఏమవుతుంది? మూలాధారం నుంచి పైన సహస్రారం దగ్గరికి వెళ్తుంది. అదే కుల రూపిణి. ఆ రూపంలో ఉండేది. అంటే అన్ని గ్రంథి భేదనాలు, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, భేదనాలు 3 జరగాలి. అదే బంధాలు, బంధస్ అంటారు. ఇవన్నీ కూడా బ్లాక్. ఇవన్నీ కనిపించేటట్టు ఉంటాయా? ఏవి కనిపించవు. అమ్మ తెలుసుకోవాలంటే అనుభూతి, భావం కరెక్ట్గా లేదా, భావన కరెక్ట్గా పడదు, భావన కరెక్ట్గా లేదా, నువ్వు ఆ దారి తప్పినట్టే. భావం అంటే ఇమోషన్. నువ్వు వెళ్ళే ఒక దగ్గర నువ్వు మంచి ఉద్దేశంతో వెళ్ళలేదా, భావన అంటే నీ అనుభూతి సరిగ్గా ఉండదు. అనుభూతి సరిగ్గా లేదా, నువ్వు దాని మీద ఒక అభిప్రాయానికి వస్తావు. నీ అభిప్రాయం, నువ్వు అక్కడ అభిప్రాయం ఒకరి మీద, నాకు వీడి మీద చెడు అభిప్రాయం ఉంది అన్నావా, నువ్వు ఇంకా అక్కడ ఆ చోటికి ఎప్పుడు వెళ్ళవు, అది ఎంత మంచిదైనా. కాబట్టి వెళ్ళేటప్పుడు భావం కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళు, అన్నీ తెలుసుకొని వెళ్ళు. భావం సరిగ్గా లేదా భావన రాదు, అనుభూతి రాదు. అనుభూతి రాలేదా అభిప్రాయం మార్చేసుకుంటావు. 10 మందికి వెళ్ళి నీ భావం సరిగ్గా లేకపోవడం వల్ల 10 మందికి మంచి జరిపేవాడి మీద కూడా తప్పుడు మాటలు 4 చెప్తావు, ఎక్కిచ్చేటోడు వెళ్తావు. అదే బాధ. ఈ మధ్య సినిమాలు కూడా అందరు చూస్తారు, వాళ్ళ భావం వాళ్ళ అభిప్రాయాలు వచ్చి చెప్తారు. మనమేమి గంగిరెద్దులం. అవును కరెక్టే, మన బుర్రలు ఎడబోయినాయి, లాకర్లో పెట్టి దాచేసాం. నీకు బుర్ర లేదు, మన బుర్రలు ఉపయోగించవద్దు. వాడే చెప్తే అది డూడు బసవన్న. అది ఇంకోటి గురు పరంపర. గురు పరంపర అంటే నాకు సాయిబాబా ఇష్టం, నాకు శ్రీ రవిశంకర్ గారంటే ఇష్టం, నాకు నీమ్ కరోలి బాబా అంటే ఇష్టం. నీమ్ కరోలి బాబా ఒక్కడే నిజమైన గురువు, మిగతా వాళ్ళు గురువులు కాదు. అవునా? అంటే మీరు మనిషిని చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. అయ్యో లేదురా బాబోయ్, అసలు మన దగ్గరకు వస్తే మనం ఎందుకు అవుతామంటే లాస్ట్కి మనం గురు ఫైటింగ్ కూడా చేస్తాం తెలుసా. నీ గురువు నా గురువు అంటాం. ఓనమ్మ నీ గురువు నా గురువు అంటే ఇంకా నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు, ఎందుకు కూర్చున్నావు? గురువు అంటే విద్య, ఒకటే విద్య, ఒకటే. ఇప్పుడు మాకు ఒకటే జబ్బు ఉంటుంది, ఆ జబ్బు గురించి 10 బుక్కులు చెప్తాయి. బాగుంటారు పెద్ద పెద్ద డాక్టర్స్. ఇప్పుడు కూడా మేము కూడా కాన్ఫరెన్స్కి వచ్చాం, ఈ బుక్లో ఉన్నది నిజం, ఈ బుక్లో ఉన్నది నిజం కాదు అంటే ఈ గురువు నిజం, ఈ గురువు అబద్ధం అని. గౌరవించు. అంటే
నీ తల్లి నిజం, నా తల్లి తల్లి కాదు. నీ తల్లి తల్లి, నా తల్లి తల్లి కాదా? నీ ఇంట్లో ఉన్న తల్లి ఎంత తల్లో నా ఇంట్లో ఉన్న తల్లి అంతే తల్లి కదా. మరి నీ గురువు ఎంత గురువు, నా గురువు అంత గురువే కదా. లేదు లేదు, మా గురువు ఇలా చెప్పాడు ఇది పద్ధతి, మీ గురువు అలా చెప్పాడు అది పద్ధతి కాదు. ఏంటిది అది? గురువు అంటే శరీరం కాదు, ఒక విద్య. ఆయన ఏం చెప్పాడో దాన్ని పట్టుకొని నువ్వు బాగుపడు అంటుంది. పక్కవాడికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేమా, ఎయిర్లైన్స్ ఉంది కదా. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే ఇండిగో ఓడి వెళ్తాడు, ఎయిర్ ఇండియా ఓడి వెళ్తాడు, ఎయిర్ ఎక్స్ప్రెస్ ఓడి వెళ్తాడు, అలా 4-5 ఫ్లైట్లు తీసుకెళ్తారు. ఇప్పుడు నాకు ఇండిగో వాడిది బాగా నచ్చింది, నేను అందుకే ఇండిగోలోనే వెళ్తా. అలానే ఎయిర్ ఇండియా వాడు తీసుకెళ్ళాడా? ఆ ఫ్లైట్ వాడు కూడా తీసుకెళ్తాడు కదా. అందరు తీసుకెళ్ళేది అమ్మ దగ్గరికే, గురువులందరూ తీసుకెళ్ళేది మళ్ళీ ఆ పరబ్రహ్మ గురించి చెప్పడానికే. కానీ దాంట్లో కూడా నీ ఇష్టాలు పెడతావు, పెట్టి పక్కనోడిని కూడా చెప్తావు, దాంట్లో వెళ్ళకు, అది బాలే. నువ్వు పట్టుకొని కూర్చున్నావు, వీడికి బేడాపాడ అంతా నేను తీసుకెళ్తా విన్నా. పోనీ నువ్వు ఎత్తుకొని వెళ్తావా వీడిని? ఆ ఫ్లైట్లో బాగాలేదు, ఎయిర్ ఇండియా బాగాలేదు, పోనీ పని నువ్వు ఇండిగోలో నీతో పాటు వీడు వస్తాడు, వీడికి డబ్బులు నువ్వు కడతావా? వీడి బాధ్యత నువ్వు తీసుకుంటావా? తీసుకునే గురువుని వీడు మంచోడు కాదు, వద్దు వెళ్ళకు, వాడిని తీసుకొచ్చి నడి రోడ్డుని ఎత్తేస్తావు. పోనీ పోతున్న ఒక దారిలో పోనిస్తావు, అది కూడా పోనీయవు. నిజంగా గురువులు ఉంటే, ఒక గురువు ఉంటే ఆ గురువుని గౌరవించండి. పక్క గురువుని ఒక్క మాట అనకండి, పల్లెత్తు మాట. మీ సొంత గురువే మిమ్మల్ని వదిలేసిపోతాడు చెప్తున్నా. వంశం అంటే ఇంత గురువు అని ఎందుకు అంటున్నానంటే నాకు సందర్భం వచ్చింది కాబట్టి నేను దాన్ని మొత్తంగా ఇవ్వట్లేదు. బట్ అర్థమైంది, ఓహో మనం సాధకులుగా ఉంటే కూడా మనలో ఇన్ని పౌరుషాలు, అహంకారం భక్తిలో కూడా వస్తాయి. అనుకుంటాం కదా భక్తి మార్గం పట్టాము, మేము ఇంకా బాగా ఉచ్చ స్థానంలోకి వచ్చాము. ఉచ్చ కాదు, నువ్వు ఉచ్చలు మళ్ళీ నీచ స్థానంలో దిగుతున్నావు అని. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనం కొట్టుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు పెద్దోడు అనకు, చిన్నోడి మాటలు కూడా విను. వంశం ఇదేంటి? వంశం అంటే ఎలా అమ్మా? ఆ అరటి చెట్టుకి పిలకల్లాగా ఉంటాయి కదా కింద, ఒకటేసారి గుత్తులాగా వస్తాయి, అలా ఒక వంశం ఉంటుంది అనమాట. ఆ వంశానికి మూలకందం అంటారు. సో అమ్మ అలా భౌతికంగా కూడా వంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, జ్ఞానపరంగా కూడా వంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కులం అంటున్నాం కదా, సమూహం అంతే కదా. గోత్రనామాలు చెప్తారు కదా ఉదయం పూట, చెప్పండి అందరూ ఆడడం చూస్తున్నాం. వీరగోష్ఠి ప్రియా. వర్షం తగ్గిందా? నేనేం చెప్పాను, ఒక నామం దగ్గర కోసం నెమళ్ళు. భక్త చిత్తకేకి ఘనాఘన, ఆ పేరు చెప్తున్నప్పుడు చూస్తున్నా అక్కడి నుంచి మెల్లగా తగ్గడం మొదలుపెట్టింది. ఇది ఈ మువ్వ మీరు ఏమైనా చెప్పండి, నాకైతే అమ్మలి ఇళ్ళలే. వీరగోష్ఠి ప్రియా. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత చేసేది ఏంటి? అదే వీరగోష్ఠి ప్రియ. అమ్మకంట అమ్మ గురించి మాట్లాడుకుంటే భలే ఇష్టం అంట. గోష్ఠి సంభాషణ అది బాగా ఇష్టంగా వింటుందంట. కాబట్టి అమ్మ ప్రతి వారం ఇక్కడ ఉందా లేదా? ఉంది. గోష్ఠి అంటే వీరులు అంటే ఇప్పుడు ఏంటి, శత్రు సంహారం అంటే బండాసురుని చంపాను, మహిషాసురమర్దిని, శుంభుని, వీళ్ళందరూ మనం కథలు చెప్పుకున్నాం కదా. ఇవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళు భలే చెప్తున్నారు, నా గురించి భలే వింటున్నారని ఇష్టంగా ఆమె కూడా అక్కడ కూర్చొని వింటుందంట. అలా చెప్పేవాళ్ళంటే కూడా అమ్మకి ఇష్టం. ఇంకోటి ఎలా అసలు ఇంకోటి వీరులు అంటే ఎవరు అసలు? సరే వీరులు, వీరగోష్ఠి ప్రియ. గోష్ఠి అంటే గోవులన్నీ ఒక చోట ఎక్కడైతే చేరుతాయో వాటిని గోష్ఠి అంటారంట. అందుకే గోవులు చేరిన చోటనే ఏదైనా పెద్దవి రేపొద్దున్న కట్టాలన్నా కార్యక్రమాలు చేసినా, ఎందుకంటే గోవులు అంటేనే అవి చాలా ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ. సో అక్కడ ఉన్నాయి అంటే గోవులాగా, అంటే ఇది గోవు అంటే గో సమాన్ హే గోమాత అంటారు. ఎందుకంటే గోమాతకు ఉన్నంత ఔన్నత్యము ఔచిత్యము ఇంకెవరికైనా ఉందా అమ్మ? దాని పిల్లల్ని పక్కన పెట్టి ఎవడు పితికినా ఇస్తుంది, ఒక్కడిని కూడా కాలుతుంది అన్నది. ఎంతమంది తల్లి లేని ఎంతమంది పిల్లలకి పాలిచ్చి పెంచిందో ఆ తల్లి. ఇప్పుడు మనం మన పిల్లలకి పాలు ఇవ్వడానికే కొంచెం ఆలోచిస్తున్నాం. ఆమె పిల్లాన్ని పక్కన పెట్టి అందరికి అమ్మ అంటే ఏంటి అదే చెప్తుంది. అమ్మ అంటే సమర్పణ అంతే. ఆమె చేసే త్యాగం కదా, ఆమె త్యాగంలో శక్తి లేదు అని అనకండి.
ఆమె త్యాగం వెనక ఆమె చాలా శక్తివంతురాలు కాబట్టి అంత త్యాగం చేయగలుగుతుంది. ఆమె వీక్గా ఉండి ఏమీ చెయ్యలేనిది కాబట్టి ఏం చెయ్యలేక నా ఇంట్లో పడుండి నాకు పని చేస్తుందని మాత్రం అనుకోకండి. ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ ఉంది చూడండి, అమ్మ అవ్వచ్చు, అత్త, కోడలు, బిడ్డ, అక్క, చెల్లి, అంతా శక్తి స్వరూపాలు అలా తిరుగుతున్నాయి అన్నమాట. ఎన్ని రూపాల్లో తిరుగుతున్నాయో. ఉంటుంది, ప్రతి స్త్రీలో ఒక పురుషుడు ఉంటాడు, ప్రతి పురుషుల్లో స్త్రీ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మనం ఏమవుతున్నాం తెలుసా, స్త్రీలందరం పురుషుల్లాగా అవ్వాలని చూస్తున్నాం. అంటే మన స్త్రీతత్వాన్ని, మన ఒక అమ్మతత్వాన్ని వదిలేసుకుంటున్నాం. ఎప్పుడైతే అమ్మతత్వం పోతుందో ఈ భూమి మీద పిల్లలు అల్లాడిపోతారు. ఈ లోకం నడవదు, ఈ లోకం పోకడ నడవదు. అన్నం పెట్టే అమ్మ బిడ్డకు ఆకలి అన్నా కానీ పక్కన పడేసి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇంకా అక్కడ అనుకోండి ఇంకా మొదలయ్యింది. అలా అంటున్నప్పుడు నాకు బాధ వేస్తుంది, కానీ లేదమ్మా, ఏదైనా కానీ ఆడది శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆమె అన్నీ చేయగలదు, ఆమె అంత సమర్థవంతురాలు, చెయ్యగలదు. ఆమె దగ్గర అంత శక్తి ఉంది, చెయ్యగలదు. అన్నీ చేయండి. ఇంట్లో అమ్మ అవ్వండి, బయటికి వెళ్తే పని చేయండి, సంపాదించండి, 10 మందికి దారి చూపించండి. అన్నీ అవ్వండి, మనలో అన్నీ ఉన్నాయి. పురుషుల్లో కూడా ఉన్నాయి. అసలు పురుషుల్లో అమ్మతత్వం వస్తే కదా ఉన్నాయి, ఎందుకు రాలేదు? అయ్యో వీళ్ళందరికీ లేకనా? అది పూర్వజన్మ సుకృతం ఉంటుంది, ఇంకోటి మన పెంపకంలో ఉంటుంది. నువ్వు మగాడివి, నువ్వు ఇల్లు ఊడవకు. ఏడ నుంచి వచ్చినాడు మగతనం? 5 సంవత్సరాల బుడ్డోడికి. నువ్వు అబ్బాయివి, ఏడవద్దు. దెబ్బ తగిలితే ఏడవక పక్క నుండి కొట్టాలా, నవ్వాలా? పిచ్చోడైపోతాడే. ఏం తప్ప ఏడవడం? నీకు బాధ వచ్చింది ఏడు. నువ్వు మగాడివి, నువ్వు ఏడవద్దంటే రేపు పొద్దున పెళ్ళాం పోయినా ఏడవదు. నిజం. ఇలా ఉంటారు. అంటే అది 3 రోజుల తర్వాత కనీసం 11 రోజులు ఆగి మాట్లాడతారు. అదే రోజు పగెత్తుకుంటుంటే బాగుండదు కదా. అంటే నేను చెప్తున్నాను ఏంటంటే, మగాడు అని చెప్పి వాడిని కఠినంగా రాయిలాగా పెంచకండి అని. వాడికి ఆ మాతృత్వపు ఆ లక్షణాలు లేకపోతే రేపొద్దున తనకు వచ్చిన భార్యను ఎట్లా అర్థం చేసుకుంటాడు, తనకు పుట్టిన బిడ్డకి ఎలా ఇస్తాడు ఆ తల్లి ప్రేమని? ఎప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. చదువు, చక్కగా కూర్చో, జిమ్కి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి. ఆమె లాస్ట్కి ముయ్యనా అంటది. అయిపోయి. వీరులు అంటే ఎవరు అంటే ఏకాగ్ర చిత్తం. అంటే మనం ఒక పని చేస్తున్నామంటే దాని మీద ఏకాగ్ర చిత్తం ఉండాలి. ఇప్పుడు మీరు వర్షం పడుతున్నా వచ్చారు చూడండి, అదే ఇంద్రియ నిగ్రహం. అందరు టీవీలు ఆపేసి వచ్చారా? వెరీ గుడ్. తదేక దృష్టి అంటే ఇది కావాలంటే ఇప్పుడు దీని మీదే ఉండాలి దృష్టి అంతా. పక్కనోడు వచ్చి ఇప్పుడు పిలిచారు వేరే దానికి, తర్వాత వెళ్తారు. ఇది అయిపోయాక ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్ళు వీరులు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అమ్మ గురించి అమ్మకి చాలా ఇష్టం. ఒక రెక్కలు ఉన్న పక్షులు ఒకే రెక్కలు ఒకేలాగా ఉన్నాయనుకో, ఒకటే జాతి, ఒకేలా రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాకి ఎగిరినట్టు నెమలెగరలేదు, రెక్కలు వేరు కదా వాళ్ళవి. సో అలా ఒకే రెక్కలు ఉన్న పక్షులు ఒకేలాగా, మనమంతా ఒకే రెక్కలు ఉన్న పక్షులు కాబట్టి ఇక్కడ ఉన్నాం, అంతే కదా. సో అలా ఒకే రెక్కలు అలాగే పక్షులు, ఇంకో పక్షి దొరికింది అనుకో మనలాంటిదే, మనం ఏం చేస్తాం? దాంతో జత కూడతావా కూడమా? అంతే. సో దీన్ని ఏమంటారు? సత్సంగం అంటారు, లేకపోతే సావాస దోషం. సో దోషం మంచిదే, కానీ ఎవరిని పట్టాలో ఆడిని పట్టాలన్నమాట, లేకపోతే ఏమవుతాం? చెడిపోతాం. సో అమ్మకి ఏమి ఇష్టం? భగవంతుడి గురించి, భగవత్ తత్వం గురించి చర్చించుకుంటే భగవంతుడు. సో వీరులు ఎక్కడుంటే అక్కడ శక్తి ఉంటుంది అన్నమాట. సో మీరంతా శక్తులు ఉన్నోళ్ళ లేనోళ్ళ? ఉన్నోళ్ళే. ఇంకా ఇది ఒక అర్థం. ఇంకొకటి వీరభైరవులు, వీరభద్రులు అని ఉంటారంట. వీరభద్రులు, వీరభైరవులు. వీరభద్రులు అంటే
గురకా తెలుసా? రాత్రి 3ంటికి 2ంటికి జాగ్తే రహో డక్ 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 డక్, జాగ్తే రహో డక్ 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 అలా ఊరి పెళ్లిమేళ్ళ కేకలు పెడుతూ కూతలు పెడుతూ తిరిగేవాళ్ళు. అంటే మన మొబైల్ విజిలెన్స్ స్టాఫ్ ఉంటుంది కదా, పోలీస్ స్టాఫ్ తిరుగుతూ ఉంటుంది, మొబైల్ పోలీస్ వాళ్ళు. వీర భైరవులు అంటే వీళ్ళు ఒక చోటే ఉంటారు, గస్తీ కడతారు కదా, ఒక దగ్గరే ఉండి అక్కడే భద్రత చూసుకుంటూ ఉంటారు. సో అలా గ్రామం, ఒక గ్రామాన్ని కూడా ఇలా ఇద్దరు ఉంటారంట, వీర భైరవులు వీరభద్రులు అని. ఒకళ్ళేమో వీరభైరవులు అంటే ఊరి పొలిమేరల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉండి చూసేవాళ్ళు, వీరభద్రులేమో ఊరంతా తిరుగుతూ ఉంటారు కేకలు పెడుతూ కూతలు పెడుతూ. వీళ్ళంతా ఇంకా ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఇంకా పొద్దుగుతుందంటే ఈ వీరభైరవులు వీరభద్రులు వెళ్ళి పోతరాజులు ఇంకా అమ్మ ఊరి పొలిమేరల్లో ఉంటుంది కదా, గ్రామ దేవతలంతా పొలిమేరలలో కూర్చుంటారు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ పోలేరమ్మతోని కూర్చొని ఊరిలో జరిగే మంచి విషయాలు ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ మాట్లాడుతుంటారంట. అవన్నీ మాట్లాడుతుంటే చూస్తే అమ్మ ఇష్టపడిపోతుందంట, ఎందుకంటే వీళ్ళు ఈ గ్రామాన్ని ఇంత బాగా చూసుకుంటున్నారా కాచుకొని అని. సో వాళ్ళు మాట్లాడేది కూడా ఇష్టపడే తల్లి వీరగోష్ఠి ప్రియా. మనలో కూడా వీరులు ఉన్నారు. ఎవరు? నేను ఇప్పుడు మిమ్మల్ని కొట్టబోయాను అనుకోండి, మీరేం చేస్తారు? వెంటనే వెనక్కి వెళ్తారు, రైట్? ఇప్పుడు మీ కంటి పైకి ఏదో పురుగు వస్తున్నట్టు మీ పైకి మీరేం చేస్తారు? వెంటనే కళ్ళు మూసుకుంటారు. వీళ్ళంతా మీలో ఉన్న భైరవులే కదా, మిమ్మల్ని కాపాడే భైరవులే. ఊరిని ఎలా కాపాడుతుందో మనలో కూడా అమ్మ భైరవుల్ని పెట్టింది. ఆ పైన కూర్చొని వీళ్ళందరి పనితనాన్ని చూస్తూ ఉంటుంది. అలా ఎవరికైతే అమ్మవారి వీర గాథలు వినడంలో ఆసక్తి ఉంటుందో అక్కడ ఉండడానికి అమ్మ ఇష్టపడుతుందంట. ఉందా లేదా? ఇక్కడ ఉంది. వీర, సరే వీరగోష్ఠి ప్రియ, వీరుల గురించి వీరు మాట్లాడుతూ ఉంటే అమ్మకి ఇష్టం. వీర అంట. వీర ఎవరు? వీరులు అంటే ఎవరు? ఇప్పుడు శత్రువుని ఎవరైనా సంహరించాడనుకో, యుద్ధంలో గెలిస్తే వాడు వీరుడేనా? మరి అమ్మ ఎవరెవరిని చంపింది చెప్పండి? బండాసురుడు, విశుక్ర విషంగుడు, మహిషాసురుడు, శింభనిశుంభు, ఇంకా మీరు లిస్ట్ వేసుకుంటూ పోండి, వీళ్ళందరినీ చంపింది కాబట్టి అమ్మ వీర. అలా కాకుండా అజ్ఞానం నుంచి కూడా మనల్ని విముక్తి కలిగిస్తే అది కూడా వీరత్వమే కదా. ఇప్పుడంతా మనం అదే తెలుసుకుంటున్నాం కదా, రోజుకొకటి కొత్తది తెలుసుకుంటున్నాం కదా, అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నాం కదా, అది కూడా వీరానే. అలా ఏం చేస్తుంది? అది ఎవరు చేస్తుంది? ఉపాసకులు ఉంటారు కదా, శ్రీ విద్య ఉపాసకులు ఉంటారు కదా, వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వీరా అవుతుందమ్మ. ఇంకోటి ఏంటి? అమ్మ ఎవరికి తల్లి? కుమార గణనాథంబ. వీరులను కన్న తల్లి వీరానే కదా, వీరులని కన్న తల్లి వీరా. ఎవరికైతే పతి పుత్రవతి అంటే పతి ఉన్నాడో, భర్త ఉన్నాడో, పుత్రుడు ఉన్నాడో కూడా ఆ తల్లి కూడా వీరా. అంటే ఆమెని రక్షించే బాధ్యత ఎవరి మీద ఉంది? ఒక తల్లిని రక్షించే బాధ్యత ఎవరి మీద ఉందని చెప్తుంది ఇది? భర్త మీద, పిల్లల మీద, కొడుకుల మీద ఉంది. ఎందుకంటే మళ్ళీ చెప్పాను, అమ్మ క్షేత్రం. క్షేత్రం ఎప్పుడు తన్ని తాను రక్షించుకోలేదు, భూమి ఎప్పుడు తన్ని తాను రక్షించుకోలేదు. ఎందుకంటే ఆమె పోషణ స్థానం, ఆమె పోషణ స్థానం. కానీ ఆమె భూకంపాలు కూడా భూమిలోనే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆమె కన్నా విజృంభించిందో ఇంకా ప్రళయం, మీరేం చేయలేరు ఇంకా అక్కడ. కానీ ఆమె రక్షణ పని ఆమె తీసుకోదు, నా భర్త పిల్లలు చూసుకుంటారని వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. అందుకే క్షేత్ర పాలకుల్ని పెట్టుకుంటుందమ్మ. కానీ మనం ఏం చేస్తున్నాము? క్షేత్ర పాలకులు అవ్వట్లేదు, ఏమవుతున్నాం? వాళ్ళ మీదే క్షేత్ర భక్షకులు అవుతున్నాం. అయ్యో, అలా ఎవరు చెప్పండి? వీర. ఇప్పుడు ఒక వీరుడు ఉన్నాడు. ఎవరా వీర? మన దేశ ప్రధానమంత్రి వీరానే కదా. నరేంద్ర మోడీ, శివాజీ మహారాజ్ని కన్నా జీజాబాయి, వీళ్ళందరూ వీరులే కదా. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, మనం కూడా వీరానే. చెప్పుకోండి, మంచిగా చెప్పుకోండి. ఎందుకంటే అమ్మ నామాలు చెప్పుకుంటున్నాం, కరెక్టేనా? ఆమె నుంచి రోజు కొంచెం మారన్నా లేదా? కొంచెమైనా మార్పు వచ్చింది కదా. కాబట్టి మనం కూడా వీరా చెప్పుకోవాలి. అలా మంచిగా ఉందంటే మీలో ఉందంటే ఉందని చెప్పాలి. అయ్యో నేనా అండి, ఏమో అండి అంటే ఆ నిజంగా తీసిపడేస్తాను. నైష్కర్మ్య కర్మ. అమ్మకి కర్మ లేదంట, అంటే క్లేశం లేదు. యోగ పతాంజలి ఏమంటుందంటే క్లేశము కర్మ సంకల్పం లేనివాడు భగవంతుడు అంట. క్లేశం లేదు, కర్మ లేదు, సంకల్పం లేదా? అదెట్లా? రోజు మీ గుండె మిమ్మల్ని అడుగుతుందా మేడం, ఉదయం లేవగానే మరి నేను కొట్టుకోవడం స్టార్ట్ చేయనా అని? అడిగా
కొన్ని మీ విపూర్తితులు అడుగుతున్నాయి మేడం, ఇంకా నేను బటన్ ఆన్ చేయవచ్చా అని అడగలే. మీ మనసులో ఆలోచనలు అంటుతున్నాయి మేడం, ఇంకా నేను మరి ఆలోచనలు స్టార్ట్ చేయను అని అడగట్లే. అది ఎట్లా లేదు అంటే మీ ప్రమేయం లేదు, మీ సంకల్పం లేదు, మీ ఇష్టం లేదు, మీ అయిష్టం లేదు, ఏం లేదు, దానిపైన అది చేసుకుంటూ పోతున్నాయా? అమ్మ కూడా అంతే, మిమ్మల్ని ఏం అడగదు, ఆమె చేయాల్సింది చేస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అదే అమ్మ లీల. ఇది ఎలా ఉంటుందంటే చంద్రుడు ఉన్నాడు, ఇప్పుడు మీరు ఎంత పెద్ద కుండ పడితే అంత పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. చిన్నది పడితే గ్లాసులో పడితే గ్లాసులో చంద్రుడు, పెద్దది పడితే ప్లేట్లో చంద్రుడు. చంద్రుడికి ఏమైనా అంటినాయా? అంటలేదు. మీరు ఏది పట్టారో దాని ప్రకారం కనిపిస్తున్నాడు. అమ్మ అలాగే మీరు ఎలా కనిపించాలని, మీరు ఎలా చూడాలనుకుంటే అలా కనిపిస్తుంది. ఆమెకేం మార్పు ఉండదు. నాదరూపిణి. అమ్మ ఈ పేరు చెప్తే ఎంతో చెప్పొచ్చు, లేకపోతే ఇంతలో చెప్పి కుదించవచ్చు. నాకు అర్థమైంది అంతే. నేను నాదం అంటే ఏంటి? సరే, సౌండ్, శబ్దం. నేను ఈషాకి వెళ్తున్నప్పుడు ధ్యానలింగానికి వెళ్తుంటే ఈ నామం వచ్చింది, నాదరూపిణి అని అనుకున్నావు. ఈ నామం కోసమే నన్ను అక్కడి వరకు తీసుకెళ్తుందేమో అనుకున్నా అని అనిపించింది. అక్కడ మీరు ఉన్నారు కదా నాదారాధన అని, అది దేంతో చేశారు శబ్దాలు? బౌల్ ఉంటుంది, దాంతో తిప్పారు, దాంతో సౌండ్ చేస్తారు. మనం సిరామిక్స్తో వీటితో కూడా వాటర్తో కూడా చేయవచ్చు. ఆ తర్వాత ఐ థింక్ సన్నాయితో కూడా చేశారు. తర్వాత ఇంకోటి ఉండింది సన్నాయి, అవును, ఇత్తడి, ఇవన్నీ కూడా చేస్తారు వీళ్ళు. సూఫీలు వీళ్ళు కూడా చేస్తారు, సౌండ్తో చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి నాదం అన్నమాట, అంటే శబ్దం. ఇవి ఎలాంటివి అంటే అవ్యక్తమైన శివుడు వ్యక్తమైన ప్రపంచానికి మధ్యలో ఉన్నదన్నమాట. ఇది ఎలా అంటే వినిపించదు, కనిపించదు నుంచి వినిపిస్తున్న శబ్దానికి మధ్యలో ఉన్నది. ఎలక్ట్రిసిటీ అన్నిట్లో ఉంది కదా, వాషింగ్ మిషన్లో పనిచేసేది అదే, టీవీలో పనిచేసేది అదే, ఐరన్ బాక్స్లో పనిచేసేది అదే. కానీ ఇవన్నీ పనిచేయాలంటే కావాల్సింది ఏంటి? కరెంట్, ఎలక్ట్రిసిటీ. అలాగే అనమాట. ఇప్పుడు నాదం ఎలాంటిదంటే బ్లాక్ బోర్డ్ ఉంది. బ్లాక్ బోర్డ్ మీద ఒకసారి మీరు తుడిపేసిన తర్వాత ఏ భాషలో అయినా రాయొచ్చా? ఏ సబ్జెక్టు గురించి అయినా రాయొచ్చా? ఏ డ్రాయింగ్ అయినా వేయొచ్చా? అంటే నాదం ఎలాంటిదంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. దాని మీదే మీరు అక్షరాలు, మీ ఆ ఓంకారం నాదం నుంచి వచ్చింది. అందుకే మీరు ఏమవుతుందంటే ధ్యానలింగ అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఓంకారం చెప్తారు. ఓంకారం దేంతో ఉందమ్మా? ఆ ఊ మా తర్వాత ఏం చెప్తాం? ఆ తర్వాత ఒక శబ్దం వస్తుంది చిన్న బిందువులాగా, అది తురియావస్థ అనమాట, అంటాం. సో ఈ ఆవు మా కూడా చెప్పడం ఆపేస్తే నాదం అవుతుంది. ఇంక అక్కడ ఏముండదు. ఆవు మా అనేది అక్షరాలు కదా, నాదమే అక్షరం అవుతుంది. నాదం లేని అక్షరం కూడా రాదు. బ్లాక్ బోర్డ్ లేదు, మీరు ఏం రాస్తారు? బోర్డు ఉంది కాబట్టి అక్షరాలు రాస్తున్నారు, దాంతో వాక్యాలు రాస్తున్నారు, సెంటెన్స్లు రాస్తున్నారు, భాషలు రాస్తున్నారు, ఎన్నో రాస్తున్నారు. అలాగే నాదం అనేది లేదనుకో, ఓంకారం కూడా లేదు. సో ఆ నాదం ఫస్ట్ పాయింట్ అనమాట. ఓంకారానికి ముందు బేస్, బ్యాక్గ్రౌండ్ అంటాం కదా, అది లేనిది పని జరగదు అని, అలాంటిది అనమాట నాదం. అంటే మీరు అమ్మని తెలుసుకోవాలనుకుంటే అంత వెనక్కి వెళ్ళాలి. అంటే మీరు ఏం చేస్తారు తెలుసా? అందుకే బాగా అమ్మవారి పాటలు వినండి. ముందు పాటలు వింటూ ఉంటారు భావంలో దిగాలని, మెల్లగా ఒక తర్వాత మంత్రం పట్టుకుంటారు. ఆ తర్వాత తెలుసా మీకు నిజం చెప్పాలంటే మీకు ఏ భాష అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఓన్లీ సౌండ్ వింటారు. మ్యూజికల్ అంటారు చూడండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అది వింటూ ఆస్వాదించే వాళ్ళు చూడండి చాలా తక్కువ మంది ఉంటారు. ఓన్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అది ఆమెకి భాష లేదు, ఆమె అక్షరాలు కాదు, ఆమె ఓన్లీ నాదరూపిణి. ఈ నాదం నుంచి ఇంకా నువ్వు పెట్టాలనుకుంటే ఆమె భాష బహురూప, ఆమె చాలా భాషల్లో ఉంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి
చాలా భాషల్లో వస్తుంది. మాతృకావర్ణ రూపిణి చాలా అక్షరాలు అవుతాయి. ఈ అక్షరాలే తర్వాత వేదాలు అయ్యాయి. కానీ దాని అన్నిటికీ బేస్ ఏంటి? నాదం. అంటే మీరు వెనక్కి వెళ్ళే కొద్దీ ఇది ఇక్కడికి వచ్చి దిగాలి అంటోంది. అర్థమవుతుందా? సైలెన్స్ కూడా కాదు మేడం, ఇది ఒక సౌండ్. ఆ శబ్దం రావాలి, బిగ్ బ్యాంగ్. ఆ సౌండ్ వస్తే ఈ శబ్దం నుంచే మీకు ఆ తర్వాత అన్నీ వచ్చాయి. ఆకారమైన, అకారమైన, ఉకారమైన, మకారమైన దాని నుంచే వచ్చాయి. మనకి ఎన్ని వేదాలు? 4 వేదాలు. ఏంటవి? సామవేదం. సామవేదానికి దేంతో చెప్తారు, దేంతో పోలుస్తారు? పాట రావాలంటే ఏం కావాలి మేడం? సరిగమప. దాన్ని శృతులు అంటారు. సరే, సరిగమప. సరే, సరిగమప వచ్చింది. సరిగమప. ఇప్పుడు నేను చచ్చిపోయాను, నేను పాడగలనా? అంటే నాకేముండాలి? జీవం ఉండాలా? సరే, జీవం అంటే ఏంటి? ప్రాణం అంటే శ్వాస. అర్థమైందా? శ్వాస ఉంటేనే అది సౌండ్ అవుతుంది, అప్పుడే నువ్వు పాట శృతి అవుతుంది, అప్పుడే సామవేదం అన్నావు. సో ప్రాణ సామవేద. ప్రాణం ఉంది, శ్వాస ఉంది, శబ్దం చేస్తుంది, సామవేదం వచ్చింది. ఇప్పుడు నీకు శ్వాస ఉంది, శబ్దం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ శబ్దాన్ని నువ్వేం చేస్తున్నావు? కంఠం దగ్గర ఆపుతున్నావు, రిలీజ్ చేస్తున్నావు. ఏమంటారు? విఘ్నేశ్వరుడు. ఆపుతున్నావు, వదులుతున్నావు. దాంతో ఏమొస్తున్నాయి నీకు? మాట వస్తుంది, అక్షరాలు వస్తున్నాయి, వాక్ వస్తుంది. దాన్ని ఏమంటారు? ఋగ్వేదం. సో వాక్యే ఋగ్వేదం. తర్వాత ఏదైనా మనం సంకల్పం మీరు యజ్ఞం చేసినప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు అలాగే యజ్ఞం మొదలు పెడతామా, సంకల్పం చేస్తామా? సంకల్పం చేయాలా? సంకల్పం చేయండి, యజ్ఞం మొదలు పెట్టద్దా? అలా. సరే, సంకల్పం చేయాలంటే సంకల్పానికి ఎక్కడ బీజం? ఈరోజు నాకు మనసు ఎందుకో బాగాలేదండి, ఈరోజు ఎందుకో మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనిపిస్తుంది, చేసుకుందాం. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? మనసు. సో ఆ సంకల్ప స్థానం, సో అది మనసుని యజ్ఞానికి జోడించారు, సంకల్ప స్థానం. అందుకే అది యజుర్వేదం. శరీరాన్ని అధర్వణ వేదంతో పోల్చారు. సో అమ్మ ఈ నాదం నుంచే 4 వేదాలు అయ్యింది. నాదం నుంచే ఓంకారం అయింది, ఓంకారం నుంచే వేదాలు వచ్చాయి. ఆ వేదాలే మళ్ళీ అమ్మ గురించి చెప్పాయి. నువ్వు అర్థం చేసుకుంటావా? వేదం నుంచి అర్థం చేసుకో. అర్థం చేసుకొని చివరికి ఓంకారానికి రా. ఆ ఓంకారం కూడా కాదు ఆమె, నాదమే ఆమె. అక్కడికి రా అంటే నువ్వు ఎవరు ఏ స్థాయిలో ఉందో అక్కడక్కడ ఆమె అందుబాటులో ఉండేటట్టు ఉంది. ఇప్పుడు మనం చూడండి, అరుణాచలంకి వెళ్తే, గిరి ప్రదక్షిణకి వెళ్తే మీకు ఎక్కడ పడితే అక్కడ కొన్ని చోట్ల మీకు ఆహారం ఉంటాయి. నువ్వు ఎక్కడైనా ఆగు, కానీ అందుబాటులో ఉండేటట్టు ఉంది. అలాగే అమ్మ కూడా నువ్వు ఏ స్థాయిలో, నువ్వు నువ్వు వేదం పఠిస్తావా, నేను నీకు అక్కడ దొరుకుతా. నువ్వు పాట పాడతావా, నేను సామవేదంలో దొరుకుతా. నువ్వు యజ్ఞం చేస్తావా, నేను యజుర్వేదంలో దొరుకుతా. నువ్వు నాదం పడతావా, నేను నాదరూపిణి అయి నేను వస్తా. నేను కళలు డాన్స్ చేస్తానా, నేనే కళని. చంద్రకళ నేనే, అన్ని కళలు నేనే. ఈ కళల్లో విద్యలన్నీ, ఈ రూపంలో ఉన్నవన్నీ నేను. అంటే నేను నీకు అందుబాటులో ఉండడానికి నేను ఎన్ని విధాలుగా విభజించుకున్నానో అంటే అన్ని విధాలుగా విభజించుకున్నా, కానీ నువ్వు అందులో ఒక్కదాన్నైనా సరిగ్గా పడుతున్నావా? అది ఎలా ఉందంటే, బేకరీకి వెళ్ళి ఇదేంటి పైనాపిల్ ఫ్లేవర్, కొంచెం చూడనా, బాలే. ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం, ఆమె ఇచ్చిన అన్నిటినీ పైన టేస్ట్ చేస్తున్నాం. మనకు అదే కదా కావాలి, ఒక దాంట్లో మునగొద్దు, మనం టేస్ట్ కావాలి. అమ్మేమంటుంది, ఒక్కదాన్నైనా పట్టుకో, ఏది పట్టుకున్నా ఉన్నది నేనే, అది చెప్తుంది. ఇదంతా ఎట్లా ఇది ఎలా ఉంటుంది తెలుసా? సారీ, బొమ్మ వేయలేదు కానీ ఇలా చూపిస్తా. కనిపిస్తుందామా? ఇక్కడ తొడుమ తెలుసు కదా, ఆ వంకాయ అనుకోండి, ఎండుమిరపకాయ అనుకోండి, ఇష్టం ఏమైనా అనుకోండి. ఇక్కడ తొడుము ఉంది కదా, ఇక్కడ ఏముంది? ఇది పిందె కదా. ఈ తొడుము మనము, సరేనా? ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, వాక్ వస్తుంది కదా మన మాట, ఇది పిందె. సో ముందు ఏది ఎక్కువ ఉంటుంది? మనం, నేను మనం. మాట తక్కువ, నేను. ఆ తర్వాత మెల్లగా ఏమొచ్చింది? మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్నాము, ఆత్మతత్వంలో వెళ్ళి భక్తి మార్గము, శాస్త్ర మార్గము ఏదో రకంగా పట్టుకొని అమ్మని తెలుసుకుంటూ ఉన్నాం.
మీరు కూడా చూడండి, ఇది మెల్లగా పెరిగే కొద్ది తొడుము ఏమవుతుంది, చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇదేమవుతుంది, పండు అవుతుంది, కాయ అవుతుంది, కాయ తర్వాత పండు అవుతుంది. ఈ కాయ పెద్దగా అవుతుంది, తొడుమ చిన్నగా అవుతుంది. అంటే నీకు ఒక్కసారి శాస్త్రపరంగా అయినా వేదాంత పరంగా అయినా అసలు నువ్వెవరో తెలుసుకోవడం మొదలు పెడితే మనం నేను అనేది ఎక్కడైంది, తొడుమైంది, తగ్గిపోయింది. అసలు తొడుమని వాడతామా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తొడుమని తీసిపడేస్తాం. అంటే మనం నేను అనేది పాయే, మిగిలిందంతా ఏంటి, వాంగ్మయం అంటే వేదాలే. అంటే వేదంలో ఉన్నది ఎవరు, మళ్ళీ అమ్మ, మిగిలింది ఎవరు, ఆమెనే. ఇదంతా ఎట్లా చేరాలి? ఓంకారం సూక్ష్మ రూపం అమ్మ. అందుకే కదా ఇప్పటి నుంచి కొన్ని ఓన్లీ పాటలు ఉంటాయి, మ్యూజికే ఉంటుంది. మ్యూజిక్ వినడానికి ఎప్పుడైనా ట్రై చేయండి అమ్మ. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి, పాతవి వాడండి. కొత్తవి అయితే మీకు కొత్త వాటిలో ఏమవుతుందంటే టూ మచ్ ఆఫ్ మ్యూజిక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే బాగా ప్లే ఎక్కువ ఉండాలి. ఇది ఎలా అవుతుందంటే మిమ్మల్ని మీరు కొంచెం అలా కాకుండా మన పాత షెహనాయి ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి నాకు ఇంకా టైంకి గుర్తు రావట్లేదు, అలాంటివి వినడానికి ట్రై చేయండి. మీరు తొందరగా కనెక్ట్ అవుతారు. మీరు ఎలా కనెక్ట్, అది నాదానుభూతి అంట, ఆనందం ఉంటుందంట. ఆ అనుభూతి, అందులో కూడా ఆనందం వచ్చింది మీకు, అది అనుభవిస్తున్నారు. అమ్మవారి నాదరూపం అంటే మీకు ఎలా తెలుస్తుంది, ఎలా హ్యాపీ అనిపిస్తుంది, మీ ఒళ్ళంతా పులకరిస్తుంది, ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. ఇది అక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఎందుకు పులకరిస్తున్నారో తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకంటే అది మీ అనుభూతి కాబట్టి. నేను ఇది బాగుంది, తీయగా ఉంది అంటే మీకు ఏమర్థమైంది, ఇది తీయగా ఉంది అని. కానీ ఎంత తీయగా ఉంది, అసలు తీయదనం అంటే ఏంటి అంటే మీ తెలియాలంటే మీరేం చేయాలి, మీరు కూడా దాన్ని, నాకు అది పక్కింటి చక్కెర కాదు కదా, ఆ ఆంటీ కొంచెం చక్కెర ఇవ్వవా అంటే మీరు కూడా నాకు తెలుసుకోవడానికి. ఆమంటది నువ్వు ఇవన్నీ కానీ నీలో కుండలేని జాగ్రత్తను చేసుకో, నువ్వు కూడా నన్ను తెలుసుకో, ఆతతను తెలుసుకో, నీలో ఉన్న కొంచెం బుద్ధిని పక్కకు జరుకో, శ్రద్ధ పెట్టు, అప్పుడు నేను కూడా నీకు అనుభూతిలో వస్తాను. అప్పుడు వాడెలా అనుభవిస్తున్నాడో ఆనంద బాష్పాలు, ఎలా ఒళ్ళు పులకరిస్తుందో నీకు కూడా అదే అనుభూతిని ఇస్తాను అంటదమ్మ. ఆ అనుభూతి కోసమే ఈ ప్రయత్నం అంతా. శ్రీమాత్రే నమః.